హరి ఓం. జయ శ్రీరామచంద్ర. తల్లి సీతమ్మ ఆదర్శ దంపతులు, లోకానికే కాదు ప్రపంచానికే ఆదర్శం. ఇలాంటి దాంపత్యం ప్రపంచంలో ఎక్కడ చూడం, భారతదేశంలో తప్పితే. కనుక మనం రాముని ఎడల సీతమ్మ తల్లి పట్ల భక్తి కలిగి ఉండాలి అని చెబుతూ శ్రావణ బుద్ధి పైకి లేచాడు. గురువుగారు, నేను ఒక సామెత విన్నాను, దానికి దయచేసి కాస్త అర్థం చెప్తారా అన్నాడు. చెప్పు నాయన, నీవు చెప్పేదేదో అర్థవంతమే అయి ఉంటాయి, అర్థం మాత్రం కాకుండా ఉంటుంది. అర్థమే అవుతుంది, అర్థం కాదు. సో చెప్పు నాయన అనగానే, జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిద అంటాడు. అంటే దాని ఉద్దేశం ఏమి అయినా, ఇది ఒక విచిత్రమైన సూక్తి, అంటే సామెత. అంటే సన్యాసులు ఒళ్ళంతా ఏం పూసుకుంటారు? బూడిద పూసుకుంటారు. ఈశ్వరుడి యొక్క భక్తులంతా కూడా ఒళ్ళంతా కూడా విభూతిదారులై వాళ్ళంతా కూడా ఈశ్వరుడిని వేడుకుంటుంటారు. వాళ్ళు ఎక్కడికో ప్రయాణమై ఒక చోట ఒక ఇద్దరు సన్యాసులు కలిశారు. కలిసినాక ఇద్దరి దగ్గర నువ్వేమైనా తెచ్చావో తినేదానికంటే లేదు, నువ్వేమైనా తెచ్చావు అంటే లేదు, ఇద్దరు తేకపోతే ఏం తినాలి అని అన్నాడు. ఆ దారిలోకి ఒక పోతా పోతా మీరిద్దరు బాగా ఒకటొకరు రాసుకోండి, బూడిద రాలుతుంది, మీకు అదే ఆహారం తినండి అని చెప్పేసి పోయాడు. అంటే ఏమి, సన్యాసి రాసుకుంటూ ఒట్టి బూడిద తప్ప ఇంకేం మిగులుతుంది ఏం తెచ్చుకోకపోతే. ఇది ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు అంతో ఇంతో జ్ఞానం గురువు దగ్గర నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత గురువు ఏం చెప్పాడంటే, అభ్యాసం పూర్తి అయిపోయింది, మీరు వెళ్ళి ఎక్కడైనా అక్కడక్కడ మీరు ఉపదేశాలు ఇచ్చుకోండి అని చెప్పన్నారు. ఆ గురువు కూడా చాలా మంచి గురువు. సరే, వీళ్ళకి ఏం తెలిసిందో ఏమో బయలుదేరారు. ఒక పెద్ద గ్రామం సమీపంలో జనులందరూ గుంపు గుంపులుగా వస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే అక్కడ ఏదో ఆలయం దర్శించడానికి వెళ్తున్నారు. సరే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనకు మంచి ప్లేస్, ఇదే సరైనటువంటి ప్రదేశం. నువ్వు పక్కనే కూర్చున్నాం, వాళ్ళు మనల్ని అడిగితే అనేక విధాలుగా జవాబు చెప్తాం, అప్పుడు వాళ్ళు ఏదో మనకు అంతో ఇంతో ఇస్తారు అని అన్నారు. దానికి ఇద్దరు అంగీకరించుకున్నారు. ఒక మంచి చెట్టు, మర్రి చెట్టు, బాగా నీడ గోడలు ఉన్నాయి, ఆడ కూర్చొని ఈ యొక్క కాషాయ వస్త్రాలు ధరించి వాళ్ళంతా బూడిద పోసుకొని కూర్చున్నారు. పైకైతే ఇద్దరు ఒకటి అనుకున్నారు, లోపల లేదు. నా జ్ఞానం చెప్తే నాకు ధనం వస్తుంది, వీడికి ఎందుకు ఇవ్వాలి ధనం అని అతను అనుకున్నాడు. వీడు కూడా ఏమన్నా అదే అనుకున్నాడు. ఎందుకు, ఇద్దరు ఒక గురు శిష్యులే, ఇద్దరు ఒక గురువు దగ్గర నేర్చుకున్నాడు కదా, అలాంటి ఆలోచనలు ఉంటాయి. యథా గురు తదా శిష్య, యథా గురువు తదా శిష్య. కనుక ఆ గురువు అది నేర్పించాడు, వీళ్ళు అది చేస్తున్నారు. అంతలో అక్కడ ఉన్నటువంటి ఒక ఇద్దరు ముగ్గురు ధనవంతులు ఇచ్చారు. వీళ్ళు ఎవరో కాషాయ వస్త్రం రాసుకున్నారు, మంచి జ్ఞానంతో ఉంటారు. అయ్యా, మాకు జ్ఞానం అంటే ఏమో తెలియాలి, మీరు ఎవరు జ్ఞానులు అన్నారు. వీళ్ళు అనుకునేది మర్చిపోయినారు. నేనే జ్ఞాని అన్నాడు మొదటి వ్యక్తి. రెండవ కాదు నేనే జ్ఞాని అన్నాడు వాడు. లేదు నేనే జ్ఞాని, లేదు నేనే జ్ఞాని. వాళ్ళు ఎంతసేపు లేదు లేదంటే వీళ్ళిద్దరూ, ఇంతకీ మీరు జ్ఞానం ఎవరి గురించి చెప్పండి అయ్యా అని అన్నాడు. స్వామి, వీడికి జ్ఞానం లేదు, నాకు బాగా ఉంది ఆ అజ్ఞానం అన్నాడు. ఆ జ్ఞానం అంటే అజ్ఞానం అని ఆయనకి అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఓహో, సరే నీకు నాయన అంటే నాలో పెద్ద అజ్ఞానం ఉంది అన్నాడు. నాలో పెద్ద ఇంకా జ్ఞానం ఉంది, అది కూడా అజ్ఞానమైంది. ఇద్దరు ఇలా పోటీ పడి మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆడొచ్చే వాళ్ళకంతా వీళ్ళు పూర్తి అజ్ఞానులు, ఈ పక్కకి ఎవరు వెళ్ళొద్దండి అని అందరికి చెప్పేసి వెళ్ళిపోయారు. మీరు మీ జ్ఞానం ఎవరో తెలుసుకోండి, మీ ఇద్దరు ఎవరి జ్ఞానం తెలుసుకున్నాక అక్కడ రండి మా గ్రామానికి, మీకు అన్నీ ఏమేమి కావాలన్నీ చేస్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏమైంది, జ్ఞానం ఉండేవాడైతే
మేమిద్దరం జ్ఞానులంటే సరిపోతుంది ఒక మాటతో. ఇద్దరం జ్ఞానులమే, ఏదో చెప్పాలంటే సరిపోతుంది. నేను మాత్రం స్వార్థం, నేను మాత్రమే జ్ఞాని, వీడు కాదు అంటే ఏమి? ఆ డబ్బులు నాకే రావాలి. ఈ నేను మాత్రం జ్ఞాని, ఈ డబ్బులు నాకే రావాలి. ఇలా సన్యాసి రాసుకుంటే రాలేదు బూడిద అనే సామెత వచ్చింది. జోగి రాసుకుంటే బూడిద అని. లేనివాడు కలిస్తే ఏమవుతుంది? ఈ దరిద్రమే ఉంటుంది. లేనివారు ఉన్నవారితో, ఉన్నవారు లేనివారితో నా తిరిగితే ఏదో కొంచెం అంతో ఇంత ఇస్తారు, సహాయంగానే ఉంటుంది. సామెతలు ఊరికే కాదు, మనకు జ్ఞానం కలిగించడానికి. కనుక ఎప్పుడైనా మనం ఐకమత్యం అనేది ఉంటేనే ఏదైనా సాధించగలము. ఐకమత్యం లేకపోతే ఏం సాధించలేము అని సత్యనిష్ఠుడు చెప్పి, ఏం నాయనా భూతి, శ్రావణ భూతి, నీకు విభూతి అందిందా అని అన్నాడు. గురువుగారు నమో నమః అని చెప్పేసి కూర్చున్నాడు శ్రావణ భూతి. మనం కూడా శ్రీకృష్ణం వందే జగద్గురుం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం.